హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. మాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, అలానే చాలా కాల్స్ వస్తున్నాయి. దీంట్లో కామన్గా నేను ఒక క్వశ్చన్ అనేది చూశానండి. రష్యాకి వెళ్తాకి బెస్ట్ వీసా ఏది? అంటే మేము వర్క్ వీసా అంటున్నాము, స్టడీ ప్లస్ వర్క్ అంటున్నాము. సో దీంట్లో బెస్ట్ వీసా ఏది అని చాలామంది అడుగుతున్నారండి. ప్రెసెంట్ రష్యాకి వెళ్తాకైతే 2 వేస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి స్టడీ ప్లస్ వర్క్ ఉంది, ఇంకోటి వర్క్ ఉంది. అండ్ దేనికి కంపారిజన్ చేయకూడదండి, ఎందుకంటే స్టడీ ప్లస్ వర్క్లో వచ్చిన అడ్వాంటేజెస్ వర్క్లో రావు, వర్క్లో వచ్చిన అడ్వాంటేజెస్ స్టడీ ప్లస్ వర్క్లో రావు. ఇది కాకుండా కొంతమంది థర్డ్ ఆప్షన్ చెప్తున్నారు. దాంట్లో థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి విజిట్ టు వర్క్. నేనైతే విజిట్ టు వర్క్ ఎవరికి సజెస్ట్ చేయనండి, ఎందుకంటే రష్యా లాంటి కంట్రీలో సర్వైవ్ అవ్వాలంటే లీగల్ వీసా కూడా ఉండాలి. లీగల్ వీసాతో ఉంటే మాత్రమే మీకు రష్యాలో సర్వైవ్ అవ్వగలుగుతారు. విజిట్ టు వర్క్ అనేది కంప్లీట్లీ ఇల్లీగల్ వీసా అండి. నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను. ఇంకా ఎవరైనా చేసుకుంటానంటే అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి మీరు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. కానీ ఇది కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి, ఎందుకంటే రీసెంట్లీ నేను రష్యాకి ట్రావెల్ చేశాను. అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్, అక్కడ క్లయింట్స్ ఎలా ఉంటున్నారు, వర్క్ మీద వెళ్ళిన వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, విజిట్ మీద వెళ్ళిన వాళ్ళు ఎలా పనిచేసుకుంటున్నారు, వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, అలానే స్టడీ ప్లస్ వర్క్ మీద వెళ్ళిన వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, సో అంటే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, ఇలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి వీసాలోనూ ఉంటాయి, నేను కాదనను. కానీ వీసా లీగల్ అయితే అయి ఉండాలండి, ఎందుకంటే లీగల్గా వెళ్ళండి, లీగల్గా సంపాదించుకోండి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు. అలానే ఇప్పుడు మీకు లీగల్ వీసా రాలేదు అనుకోండి, మీకు ఫ్యూచర్ చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎప్పుడైతే రిటర్న్ మళ్ళీ ఇండియాకి వస్తారో మళ్ళీ తిరిగి వేరే కంట్రీకి వెళ్తాం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మనం అనుకుంటాము మనం పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు అంతే కదా, మళ్ళీ పాస్పోర్ట్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి. పాస్పోర్ట్ చేంజ్ చేసుకున్నా కూడా బ్యాక్ ఎండ్లో ఎంట్రీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు బ్యాక్ ఎండ్లో ఇన్ఫర్మేషన్లో 100% ఇమిగ్రేషన్ ఆఫీస్కి తెలుస్తుంది మనము లాస్ట్ టైం ఇటు ఒక ప్రాబ్లం అయితే మన పాస్పోర్ట్ వల్ల అయ్యింది అని చెప్పి. కాబట్టి నేను అయితే సజెస్ట్ చేస్తుంది ఒకటే అండి, మీరు మీ బడ్జెట్ చూసుకోండి. ఫస్ట్ బడ్జెట్లో వస్తున్న లీగల్ వీసా చూసుకోండి, అది రష్యానా, దుబాయా, చెక్ రిపబ్లికా, స్లోవేకియా, ఇవన్నీ తర్వాత. కానీ ఏ కంట్రీకి వెళ్ళినా లీగల్గా వెళ్ళండి అండి, అంతే తప్ప విజిట్ మీద వెళ్ళి కన్వర్షన్ చేసుకుంటాము, లేకపోతే అక్కడ మేము ఏ ఛాలెంజెస్ అయినా ఫేస్ చేస్తాము, అలా అయితే అసలు వెళ్ళకండి అండి. ఎందుకంటే మీరు వెళ్తున్నారంటే మీ ఫ్యామిలీ ఇక్కడ మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. సో మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి, ఆలోచించి లీగల్ వీసాస్ మాత్రమే మీరు తీసుకోండి. ప్రెసెంట్ నేను రష్యాకి మీరు సజెస్ట్ చేయమంటున్నారు కాబట్టి నేను 2 ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేస్తున్నారని, స్టడీ ప్లస్ వర్క్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాను, సెకండ్లీ వర్క్ వీసా సజెస్ట్ చేస్తున్నాను. నేను చేస్తున్నాను కాబట్టే సజెస్ట్ చేస్తున్నాను అని అనుకోవద్దు. ప్రెసెంట్ ఈ 2 మాత్రమే లీగల్ వీసాస్. ఎవరైనా స్టడీ ప్లస్ వర్క్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను చేసిన ఒక వీడియో ఒక లింక్ అనేది మీకు ఇస్తానండి, దాంట్లోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. అలానే రష్యా వర్క్ వీసా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా దాని గురించి కూడా ఆల్రెడీ నేను వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చూస్తుంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియో పక్క దాని గురించి చేయటం జరుగుతుంది. అలానే నన్ను రీచ్ అవ్వాలనుకుంటే మాత్రం కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలానే డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నాము. మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు, సాటర్డే వచ్చేప్పటికి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు మేము కానీ మా టీం మెంబర్స్ కానీ అవైలబిలిటీలో ఉంటాము. మీరు మీ ఫ్యామిలీని తీసుకుని రండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, జెన్యూనా కాదా చెక్ చేసుకోండి, అప్పుడే ప్రాసెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.